హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక రెసిపీ మరొక హెయిర్ టిప్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఇదైతే వర్క్ అవుతుంది. మేము ఇంట్లో ట్రై చేసిన తర్వాతనే మీకు వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుందండి. ఇది 100% రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఈరోజు ఫస్ట్ 2 వీక్స్ నేనైతే 1 వీక్ మెంతుల పేస్ట్ అండ్ సెకండ్ వీక్ ఉల్లి రసం పెట్టాను కదా, థర్డ్ వీక్ అయితే ఇది పెట్టాలండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడని వాళ్ళైతే ఫస్ట్ అయితే మనం నీళ్ళని మరగబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటిని మంచిగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీని అయితే అందులో వేసుకోవాలి. ఆ మరిగిన నీళ్ళల్లో వేసాక ఒక 20 to 30 మినిట్స్ అయితే మనము దాన్ని వదిలేయాలండి. గ్రీన్ టీలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత 20 మినిట్స్ తర్వాత మనము ఆ నీటిని అయితే వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే మనకి ఈ కలర్లో అయితే వాటర్ వస్తుందండి. అయితే గ్రీన్ టీ వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, అందుకనే హెయిర్కి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందని మేము ట్రై చేసామండి. అయితే ఇక ఆ వాటర్ని మనం హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. హెయిర్ ఫస్టే మనం వాష్ చేసుకోవాలండి. అంటే తలస్నానం చేశాకనే ఇవి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 5 to 10 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత మళ్ళీ వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మేమైతే మంచిగా రిజల్ట్ అయితే పొందాము, అందుకనే మీకు కూడా షేర్ చేసామండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి. కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెయిర్ టిప్స్ అండ్ హెల్దీ టిప్స్ మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వాష్ చేశాక పాప జుట్టు అయితే ఇలా చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉందండి. ఆల్రెడీ 3 వీక్స్ నుంచి ఈ టిప్ని అయితే ఫాలో అవుతున్నాం కాబట్టి హెయిర్ అయితే ఊడడం అయితే ఆగిపోయిందండి. ఇంకా చిన్న హెయిర్ అయితే స్టార్ట్ అయింది రావడం. నేను కూడా వాడానండి. పాపకి నాకు రెగ్యులర్గా ఇవి కంటిన్యూ చేస్తున్నాము. చాలా మంచి రిజల్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా వాడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.